హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి ప్రభుత్వము 10,000 ఖాళీలకు ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఉగాదికి ప్రకటిస్తాము అంటూ మరి ఈ సంవత్సరానికి గాను 10,000 ఖాళీలు ఇవ్వబోతున్నాము అన్నట్లుగా అయితే మరి సమాచారం అయితే అందుతుందండి. పూర్తి వివరాలు అయితే చూద్దాము. మరి ఈ 10,000 ఖాళీలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. సో గైస్, అందరికీ బిగ్ అలర్ట్ అండి. మన యాప్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కోర్సు, ఇతర కోర్సులపైన ఉగాది ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్ అయితే పెట్టాము. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒకసారి డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే అందులోనే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయండి. ఓకేనా? కానీ మ్యాక్సిమం ఓకేనా, జాబ్ క్యాలెండర్ వచ్చిన వితిన్ 1 monthలోనే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 45 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఓకేనా? ఇది మాత్రం షూర్, ఇందులో డౌటే లేదు. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. టైం అనేది వృధా చేయొద్దు. టైం అనేది చాలా విలువైనది. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడైతే అప్డేట్ చేశారో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది కదా, సో అందులో నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తుంది. సచివాలయం శుక్రవారము అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్తో కలిపి 3,000 ఖాళీలు. ఓకేనా? విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్య పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 అండి. మనకు 11,000 ఖాళీలు ఉండేదండి. సో కేవలం 3,000 ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఏఈలు 500 అండి. ఓకేనా? సంక్షేమ వసతి గృహాల వార్డెన్ చాలా రోజుల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఇది 200. అటవీ శాఖ పోస్టులు 100. ఇందులో మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఇలాంటివి అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఓకేనా 200. గ్రూప్ 1లో 100 ఖాళీలు, గ్రూప్ 2లో 500 ఖాళీలు. చాలామంది 1000కి పైగా ఖాళీలు ఉంటే బాగుండేది, 1000కి పైగా ఉండాలి అని చెప్పేసి చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశారండి ప్రభుత్వాన్ని. కానీ 500 భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుందండి. ఓకేనా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత ఈ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపైన కూడా స్పష్టత రానున్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకా చాలా విభాగాలలో ఖాళీలు ఉన్నాయండి. మనకి యానిమల్ హస్బెండరీలో ఖాళీలు ఉన్నాయి, లైబ్రేరియన్ ఖాళీలు ఉన్నాయి. అసలు అవన్నీ ఏవి మరి ఇక్కడ ఏమీ కూడా మెన్షన్ చేయలేరు. కేవలం వీటితోనే మరి జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాలండి. జస్ట్ నార్మల్ పోస్టులు, నామినల్ పోస్టులు ఇవన్నీ కూడా ఏమి ఎక్కువ లేవు ఇందులో. ఓకేనా? చెప్పుకోదగ్గవి ఏం లేవు. సచివాలయాలలో 23,000 ఖాళీలు ఉన్నాయి, అవి కూడా మెన్షన్ చేయలేదు. యానిమల్ హస్బెండరీలో 5,000 వరకు ఉన్నాయి.
వాటిని మెన్షన్ చేయలేదు. లైబ్రరీస్లో, పబ్లిక్ లైబ్రరీస్లో 1000 ఖాళీలు ఉన్నాయి, అవి మెన్షన్ చేయలేదు. ఇంకా చాలా విభాగాల్లో మనకు ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. సిడిపిఓ ఖాళీలు ఉన్నాయి, అవి మెన్షన్ చేయలేదు. సో మరి చూడాలి, అధికారిక అప్డేట్ వస్తే మాత్రం మరి దాంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తారా, లేదా ఉన్న వాటిని ఇంకా కట్ చేస్తారా అనేది అయితే సో వెయిట్ చేయక తప్పదు. సో మీరే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రం పక్కా అండి, ఇవైతే అన్నీ ఉంటాయి. ఇంకా తగ్గే అవకాశం ఉండదు, కానీ పెరగచ్చు, కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 500 ఇచ్చారు. కనీసం ఒక 1000 ఇచ్చినా చాలా మంచి నెంబర్ అయ్యేది, 1000 నుంచి 1500. బట్ 500కే మరి ఆమోదం తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.